మే 10 ఆదివారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ఉంది. ఇక ఆ పర్యటనను అడ్డుకుంటామని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు. మాట్లాడదాం, అసలు ఎందుకు అడ్డుకుంటామంటున్నారు, ఏంటి అసలు నరేంద్ర మోదీ రావడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా నరేంద్ర మోదీ పలు రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ చేపట్టడానికి వస్తూ ఉన్నాడు. మీరు ఎందుకు అతనికి వెల్కమ్ చెప్పలేదు, ఎందుకు గో బ్యాక్ అంటా ఉన్నారు? దానికి కారణం ఒకటే, ఆయన జనగణ చేస్తున్నాడు. నేను 3 సార్లు ఆయనను కలిసిన, అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా ఆయనకు ఉత్తరం కూడా రాసిన. అయ్యా నీకేమడిగినా మొదటి నుంచి 85 మంది ఎంపీలను కలిసినాం. లాస్ట్లో అడిగినా, అయ్యా మా కులగన చెయ్యి, మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి, మా జనాభా 60% ఉన్నారు, దానికి న్యాయం చేయమని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ జనగణ చేస్తున్నాడు, కానీ జనగణలో ఎస్సీ ఎస్టీలను పెట్టాడు, మమ్మల్ని ఓవర్లుక్ చేస్తున్నాడు. అంటే 140 కోట్ల జనం ఉన్న ఈ భారతదేశంలో 50% కంటే ఎక్కువ ఉన్నాం. 60% ఉన్న జనాభా లెక్కలు చేయకపోతే మాకు న్యాయం జరుగుతుందా అని అడుగుతున్నా. ఉద్యోగాలు కానీ, చదువులలో కానీ, అదేవిధంగా రాజకీయంగా మేము ఎదగాలని మాకు కూడా ఉన్నది. మేము ఓట్లేసే మిషన్ల బాగానే అడుగుతున్నాము. దీనికి ఒక కాలంలో ఎస్సీ ఎస్టీ ఇండ్ల లెక్కలు తీస్తూ అంటున్నారు. లెక్కలలో ఎస్సీ ఉంటే ఎస్సీ తీసుకోండి, ఎస్టీ ఉంటే ఎస్టీ తీసుకోండి, దాని పక్కకే ఓబీసీ అని తీసుకుంటే బీసీల సంఖ్య చెప్పినుంటే అయిపోతుండే, మేము వెల్కమ్ చేద్దాము. కానీ ఆయన అది ఆ జనగణ అంటున్నాడు, కులగన చేస్తలేడు. కేవలం ఏంటంటే జనరల్గా చేస్తున్నాడు. అందులో ఎస్సీ ఎస్టీలదైతే నువ్వు ప్రియారిటీ ఇస్తున్నావు, ఎందుకంటే అంబేద్కర్ అంటరానితనం మీద వాళ్ళ రిజర్వేషన్. కానీ ఇవాళ కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసి 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. నేను ఇంతవరకు ఎస్సీ ఎస్టీలకే అన్యాయం అనుకున్నా, కానీ దానికంటే ఎక్కువ ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది. నిరుపేదలైనటువంటి ఒడ్లోడు, కమ్మరోడు, గొల్లోళ్ళు, ఒడ్డరోళ్ళు, సంచార జాతులు ఉన్నాయి, వాళ్ళ లెక్క చేయకపోతే వారికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది అనేది నా ఆలోచన. అందుగురించి ఆయనకు లెటర్ రాసిన 30వ తేదీ నాడే రాసిన, ఏది ఈ డేట్ కంటే ముందు. ఇవాళ ఆయన 10 తారీఖు దానికి ఆయనకు రాసిన, అమిత్ షాకు కూడా లెటర్ పంపించిన, కానీ ఇంతవరకు జవాబు లేదు. అదేవిధంగా జేఏసీ నిన్న కూర్చొని వాళ్ళు కూడా 10 పాయింట్స్ పెట్టిండ్రు, దానికి జవాబు చెప్పమని అడుగుతున్నాం. మేమేం ఆయనను ఆటంకించా కానీ అడ్డం పడడం కాదు, అది మేము కూర్చుంటాం. ఇవాళ ఆమరణ నిరాహార ఎందుకు చేస్తున్నారంటే 60% ఉన్నటువంటి జనానికి అన్యాయం జరుగుతుంది. అంబేద్కర్ ఏమన్నాడు, అన్యాయం జరిగినప్పుడు నోరు విప్పాలన్నాడు. అదే ఆలోచనతో మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏది 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాడు. మా పిల్లలు చదువుకుని, అదేవిధంగా సావిత్రిబాయి పూలే వారితో కూడా స్కూల్ పెట్టించిండు. మహిళలు కూడా ముందుకోసం మొన్న మీరు రిజర్వేషన్ పెట్టిండ్రు మహిళలకు, అందులో కేటగిరీ ఓబీసీ కూడా పెట్టాలి కదా. గతంలో చెప్పిన నువ్వు చేయకుంటే దాన్ని వెనుకకు పోయింది, దానికి డీలిమిటేషన్ అంటూ ఇన్ని ఎంపీలు వస్తున్నట్టున్నారు. అసలు జనాభా మాదిరా బాబు, ఎవరికి ఓట్లు వేసినా ఎవరు గెలిచినా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలే ఎక్కువ సంఖ్యలో పొద్దున్నే వస్తాము. అగ్రకులాల వాళ్ళు మెల్లగా వచ్చి ఓటేస్తారు. కనుక న్యాయం జరిగే వరకు ఇప్పుడు జరగకపోతే దానికి ఏమంటారు, మళ్ళా చేసే ఆలోచన వీళ్ళకి లేదు. వీళ్ళకి ఎంతసేపటికి ఓబీసీలను తనకు తానే ఓబీసీ అంటాడు, నా కులం గానుగా అంటే తేలి వాళ్ళు. ఇవాళ దానిక నువ్వు మాట్లాడవు. అగ్రకులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు, అగ్రకులాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా కులగన జరిపాడు, 56% ఉందని చెప్పాడు. అదేవిధంగా అసెంబ్లీలో పాస్ చేశాడు, 120 కోట్లు శాంక్షన్ చేశాడు. మేము ఢిల్లీకి వెళ్ళినాం. మా రేవంత్ రెడ్డి గారు అన్నారు, అయ్యా కిషన్ రెడ్డి గారు మాకు అపాయింట్మెంట్ ఇవి, మేము మాట్లాడతామంటే నువ్వు ఇవ్వలేదు. కాబట్టి ఢిల్లీలో రేవంత్ రెడ్డి వచ్చి సాక్షాత్తు జంతర్ మంతర్లో ధర్నాలో కూర్చున్నాడు, బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్. అయినా మీకు ఆలోచనలో మార్పు లేదు. కనుక దీనికి ఒకటే చేయబోతా ఉన్నారు. మీరు ఇప్పుడు నిరాహార దీక్ష అంటా ఉన్నారు, మీరే చేస్తున్నారా లేకపోతే ఇంకెవరైనా మీతో పాటు కూర్చుంటున్నారా? ఎన్ని రోజుల పాటు? బీసీ సంఘాలు ఇంత ఉన్నాయి, ఎవరన్నా కూర్చుంటారు. అన్ని పార్టీలను నేను నిన్న ఏది జాజుల శ్రీనివాసు పెడితే అన్ని పార్టీల వారు మద్దతు ఇస్తామని చెప్పారు. నా ఎంబడి ఎంతమంది కూర్చుంటారు నేను చెప్పలేను, కానీ నేను మాత్రం
ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా. దానికి సరి అయిన న్యాయం ఇప్పుడు జరగకపోతే మళ్ళీ మాకు 100 సంవత్సరాలు కూడా ఇప్పటికే 200 సంవత్సరాలు ఏది 1931 అంటే లెక్కేసుకోండి. ఇప్పటికే కొన్ని వందల రోజుల నుంచి మేము అన్యాయం ఫీల్ అవుతున్నాము. మా పిల్లల భవిష్యత్తు గురించి ప్రాణాలు పోయిన తరువే గతంలో తెలంగాణ గురించి శ్రీకాంతాచారి ప్రాణం త్యాగం చేశాడు. ఇలాంటి ఎంతో ఉంది. కనుక ఈ బీసీలకు న్యాయం జరిగే వరకు నేను కూడా చనిపోయినా పర్వాలే, 10 మందికి ఉపయోగపడే పని చేసేయాలనేది ఇవాళ ఇందిరాగాంధీ చనిపోయినా ఆమెను జ్ఞాపకం చేసుకునే ఉన్నారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి, వాళ్ళు కూడా రాజకీయాలు రావాలని 72, 73 అమెండ్మెంట్ తీసుకొచ్చి మహిళలకు కూడా అవకాశాలు ఇస్తే సర్పంచులు అయ్యారు. మొన్న జరిగిన లోకల్ బాడీలో 52% మా బీసీలు గెలిచారు. చైర్మన్లు, వైస్ చైర్మన్లు అయ్యారు. కనుక ఇది న్యాయమైన కోరిక. ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందో దానికి జవాబు ఇవ్వాలి అని 10 పాయింట్లు కూడా పంపించడం జరిగింది. ఆ జవాబు రాకపోతే మేము తప్పనిసరిగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. జీవితంలో ఒక మంచి పని చేస్తే జ్ఞాపకం ఉంటుంది. నా ఒక్కరి వల్ల ఏదైనా లాభం కావాలి, నన్ను గవర్నమెంట్ అడ్వైజర్గా పెట్టారు, బీసీ సంక్షేమం గురించి నన్ను మాట్లాడమన్నారు. కాబట్టి నా పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది. కనుక నేనే ముందు కూర్చుంటే వచ్చే తరం వారికి న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం.